అందరికీ నమస్కారం అండి. రణబేరి డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలపైన మీ ముందుకు రావడం జరిగిందండి. వేలకు వేల రూపాయలు పెట్టి లైసెన్స్లు ఏవీ చేపిస్తూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూల ద్వారా వేలకు వేల రూపాయలు డ్రైవర్లు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద మాకు సపరేట్ ప్రమాద బీమా ఎందు గురించి కల్పించరు సార్? మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. అంటే ఏమంటారంటే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆల్రెడీ యాక్సిడెంటు డ్రైవర్ అకాల మరణం చెందితే ఆ బండికి క్లెయిమ్ ఉంటుంది, ఈ లైసెన్స్ ద్వారా క్లెయిమ్ వస్తుంది అని మీరు అనొచ్చండి. ఆ సబ్జెక్ట్ కాదు సార్. ఇక్కడ ఖచ్చితంగా డ్రైవర్కి సపరేట్గా ఈ హెవీ లైసెన్స్ మీద ఖచ్చితంగా ప్రమాద బీమా కల్పించాలి సార్. ఎందు గురించి అంటే ఈరోజు ఓనర్లు చూసుకోండి, ఎంత పెద్దవాళ్ళైనా సరే దాన్ని సాగినంతసేపు బాగానే సాగుతుంది సార్. ఏదన్నా సమస్య వచ్చి యాక్సిడెంట్ అవుతుంటే ఏమంటూ ఉన్నారంటే ఆ లైసెన్సు క్లెయిమ్ పెట్టుకోండి, ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తాం అని చేలు దులుపుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ బలైపోయేది ఒక డ్రైవర్ కుటుంబం సార్. దాన్ని ఖచ్చితంగా ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలి సార్. ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ లేనిదే ఏది కూడా ఏ వస్తువు ఎట్నుంచి ఎటు వెళ్ళాలన్నా, ఒక బస్సులో పాసింజరు ఎట్నుంచి ఎటు ప్రయాణం చేయాలన్నా సరే ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ లేనిదే ఏది కూడా అవదు సార్. కానీ ఇంత డ్రైవర్ ఈ రకంగా మా కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో మరి మేము ఇలా మీ అందరికీ కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్. మేము కనీసం మమ్మల్ని మేము కోరేది ఏమీ లేదు సార్. ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీద మాకు సపరేట్గా వెహికల్ ప్రమాదం సంగతి పక్కన పెట్టండి, డ్రైవర్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ అకాల మరణం చెందితే ఆ లైసెన్స్ మీద 50 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించాలి సార్. అదనంగా అవసరమైతే ఒక 10 రూపాయలు అదనంగా రెవెన్యూలకు మీరు తీసుకోండి, మేము కడతాం, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ రోజున ఓనర్లు చూసుకుంటే ఎవరు కూడా వాడుకుంటమే కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. కనీసం ఈ డ్రైవర్ బాధ అర్థం చేసుకోండి. మరి డ్రైవర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్. మేము మా దృష్టికి అలాంటి ఎన్నో వచ్చినాయి. క్లెయిమ్ అంటారు, ఆ క్లెయిమ్ అవ్వదు. ఆ బండి కండిషన్ ఏంటో తెలియదు, దానికి పేపర్స్ ఏంటో తెలియదు, చిన్న ఏ తేడా వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఇక్కడ బలైపోయేది ఒక డ్రైవర్ కుటుంబాలే సార్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి, 10 మందికి చేరే విధంగా చేయండి. ఇది నగ్న సత్యం సార్.